లోక్సభలో జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. జమిలి ఎన్నికల బిల్లును కేంద్ర మంత్రి ప్రవేశపెట్టారు. కేంద్ర మంత్రి అర్జున్ మేఘవాలా 129వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టింది. అయితే ఈ జమిలి ఎన్నికల బిల్లును ఇటు కాంగ్రెస్ ఇతర పక్షాల వ్యతిరేకిస్తూ నిరసన తెలిపై అసెంబ్లీ కాల పరిమితి కుదించడానికి వీల్లేదంటూ కాంగ్రెస్ ఎంపీ మనీష్ జమిలి బిల్లు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. అయితే తొలిసారిగా నూతన పార్లమెంట్ భవనంలో ఎలక్ట్రానిక్ పద్ధతిలో జమిలి ఎన్నికల బిల్లుకి సంబంధించి ఓటింగ్ ప్రక్రియ నిర్వహించారు. సభ్యులు తమ సీట్ల వద్ద ఉంటూనే ఓటింగ్ వేసే విధంగా కొత్త టెక్నాలజీని ఉపయోగించారు. అయితే పూర్తి ఎలక్ట్రానిక్ పద్ధతిలోనే లోక్సభలో జమిలి ఎన్నికలకు సంబంధించి ఓటింగ్ జరిగింది. జమిలి ఎన్నికల బిల్లు జేపీసీకి పంపించడంపై లోక్సభలో పెండింగ్లో ఉంది. అయితే అనుకూలంగా 220 ఓట్లు, వ్యతిరేకంగా 149 ఓట్లు వచ్చాయి. ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఓట్లు వేసిన 369 మంది ఎంపీలు దీనికి సంబంధించి బ్యాలెట్ పద్ధతిలో ఓట్లు వేశారు మరికొంతమంది ఎంపీలు. ఇవన్నీ కలిపి లెక్కించాలి. ఓటింగ్ను క్రాస్ చెక్ చేసుకునే అవకాశం కూడా స్పీకర్ ఇచ్చారు. ఎవరు ఏ విధంగా ఓటేశారనేది కూడా క్రాస్ చెక్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంది. కొత్త లోక్సభ భవనంలో తొలిసారిగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ పద్ధతి కూడా అమలు చేశారు. ఇదివరకు బ్యాలెట్ పద్ధతి ఉండేది. కొత్త పార్లమెంట్ భవనంలో కొత్తగా ఎలక్ట్రానిక్ పద్ధతిలో పూర్తిగా సభ్యులు తమ సీట్ల వద్ద ఉండి ఓటు వేసే విధంగా కూడా ఫెసిలిటీ కల్పించారు. ఇక అనుకూలంగా 220, వ్యతిరేకంగా 149 ఓట్లు పడ్డాయి. అయితే మరికొంతమంది ఎంపీలు బ్యాలెట్ పద్ధతిలో ఓట్లు వేశారు. ఇక మొత్తంగా జమిలి ఎన్నికలకు సంబంధించి బిల్లు పాస్ అవ్వాలంటే 369 ఓట్లు కావాల్సిన అవసరం ఉంది. అయితే ప్రస్తుతం ఎలక్ట్రానిక్ పద్ధతిలో వేసిన ఓట్లు 220 ఉండగా మిగిలిన మరికొంతమంది బ్యాలెట్ పద్ధతిలో ఓటు వేశారు. అయితే పూర్తి స్థాయిలో ఇంకా 149 ఓట్లు కావాల్సిన అవసరం ఉంది. పూర్తి ఎలక్ట్రానిక్ పద్ధతిలోనే జరిగింది. దీనికి సంబంధించి మొత్తంగా మరోపక్క దీనికి సంబంధించి కాంగ్రెస్ కానీ విపక్షాలు కానీ పూర్తి వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రాల అసెంబ్లీలను నిర్వీర్యం చేయడానికి, రాష్ట్రాల అసెంబ్లీలను కుదించడానికే జమిలి ఎన్నికల బిల్లును తీసుకొచ్చిందని కూడా చర్చకు పట్టుబడుతున్నారు. మొత్తంగా రాజ్యాంగ మూల సిద్ధాంతాన్ని జమిలి బిల్లు దెబ్బతీస్తుందంటూ కూడా టీఎంసీ వ్యాఖ్యానించింది. ఇది ఎన్నికల సంస్కరణ కాదు, నాయకుడి లక్ష్యాన్ని చేరవేసుకోవడమే టీఎంసీ అంటూ తెలిపింది. ఇక జమిలి ఎన్నికలు ప్రజాస్వామ్యానికి వైరస్ వంటివంటూ కూడా టీఎంసీ పార్టీ వ్యాఖ్యలు చేసింది. 3/2 మెజార్టీ లేనప్పుడు జమిలి బిల్లును ఏ విధంగా ప్రవేశపెడతారంటూ కూడా మరో కీలక పార్టీ డిఎంకే కూడా వ్యాఖ్యలు చేసింది. జమిలి బిల్లుకు మద్దతుగా తెలిపిన ఇటు ఎన్డీఏ పార్టీ కానీ ఎన్డీఏ మిత్రపక్షాలు కూడా జమిలి బిల్లుకు మద్దతు తెలిపాయి. జమిలి బిల్లును మరోపక్క కాంగ్రెస్, ఎస్పీ, టీఎంసీ, డిఎంకే లోక్సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు వచ్చిన నేపథ్యంలోనే దాన్ని వ్యతిరేకిస్తూ తెలుపుతున్నాయి. పూర్తి స్థాయిలో జమిలి ఎన్నికల బిల్లుకు సంబంధించి ఓటింగ్ పూర్తయిన తర్వాత ఎన్ని ఓట్లు వచ్చాయన్నది కూడా ఇంకా వెల్లడిస్తారు. ప్రస్తుతం అయితే ఎలక్ట్రానిక్ పద్ధతిలో జరిగిన ఓట్లకు సంబంధించి 220 అనుకూలంగా, 149 ఓట్లు వ్యతిరేకంగా పడ్డాయి. జేపీసీకి పంపించేందుకు అనుకూలంగా 220, వ్యతిరేకంగా 149 ఓట్లు వేశారు. ఎలక్ట్రానిక్ పద్ధతిలోనే పూర్తిగా ఓట్లు వేసినట్టు కూడా తెలుస్తుంది.